హాయ్, వెల్కమ్ టు సత్యాయస్ అకాడమీ. మనం గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి అప్డేట్స్ని అందజేస్తూ వస్తున్నాం. సో ఇవి మీకు ఇక్కడ గ్రూప్ 2 న్యూ సిలబస్ అని ఉన్నది. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ ఏవైతే అప్డేట్స్ వస్తున్నాయో ఆ అప్డేట్స్ని ఇక్కడ ఇవ్వటం జరుగుతూ వస్తున్నది. అదేవిధంగా ఎకానమీ రిలేటెడ్ అప్డేట్స్ ఉంటే అది ఈ కాలంలో ఇస్తూ వస్తున్నాను. సో దాన్ని ఫాలో అవ్వచ్చు మీరు ఎకానమీ అప్డేట్స్ని. అదేవిధంగా పాలిటీకి సంబంధించి ఇక్కడ అప్డేట్స్ ఇస్తున్నాను. సో ఇప్పుడు నేను చెప్పే క్లాసు ఈ క్లాస్ తర్వాత ఇక్కడ మీకు రావటం జరుగుతుంది. సో పాలిటీకి బేసిక్స్ అన్నీ కూడా మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. దాని తర్వాత అప్డేట్స్ ఏవైతే ఉంటాయో ఆ అప్డేట్స్ నేను మీకు ఇక్కడ అందించడం జరుగుతూ వస్తుంది. దానికన్నా ముందు సో మనకు గ్రూప్ 2 మెయిన్స్లో ఏపీ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం 300 మార్క్స్కి ఇవ్వటం జరుగుతుంది. ఏపీ హిస్టరీ, పాలిటీ 150 మార్క్స్. సో మనం ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ అని రూపొందించుకొని అందులో ఏపీ హిస్టరీలో డైలీ మీరు ఏమి సబ్జెక్టులు చదవాలి, సో ఏ విధంగా రివిజన్ చేయాలని మీకు ఇక్కడ సిలబస్ ఇచ్చి పంపిస్తూ వస్తున్నా. సో ఈరోజు మండే డే 36 ఫాలో అవుతారు మీరు. సో మీరు రెగ్యులర్గా చదువుకోవచ్చు. సో ఇక్కడ ఉండేదాన్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. వేములవాడ చాళుక్య, అరికేసరి 1, అరికేసరి 2, పంపకవి, విక్రమార్క విజయం, పర్బాని శాసనం, ముదిగొండ చాళుక్యులు వీళ్ళకి సంబంధించిన అంశాలు నేను క్లాస్ ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి మెటీరియల్ కూడా ఉంది, దాన్ని మీరు కంప్లీట్ చేసుకుంటారు. అదేవిధంగా పాలిటీకి సంబంధించి రాష్ట్రపతికి గల అధికారాలు, శాసన సంబంధమైన అధికారాలు ఏంటి, ఆర్డినెన్స్ పవర్స్ ఏ విధంగా ఉంటాయి, ఆర్డినెన్స్ మీద నేను ఇచ్చిన ఈ క్లాస్ ఫాలో అవుతూ ఉంటారు. అదేవిధంగా వీటోకి సంబంధించిన అధికారాలు ఏమున్నాయి, న్యాయాధికారాలు, ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేసుకోవటం జరుగుతుంది. అదేవిధంగా ఎకానమీకి సంబంధించి మానిటరీ పాలసీ, ద్రవ్య విధానం, బ్యాంక్ రేట్, ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్, రిపో, రివర్స్ రెపో, క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ అని ఇచ్చాం మనం. సో గుణాత్మక అంశాలు ఏమున్నాయి అన్నది ఇవి కూడా క్లాస్ అన్నది. సో మీకు తెలిస్తే ఓకే, లేకపోతే క్లాస్ విని నోట్స్ అయినా చూసుకోవచ్చు. అండ్ దాని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనం బయోడైవర్సిటీ లాస్ట్ క్లాస్లో ఎన్విరాన్మెంట్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు బయోడైవర్సిటీ గురించి జన్యు వైవిధ్యం, బయోడైవర్సిటీ అంటే ఏంటి, అందులో జాతి వైవిధ్యం, ఆవరణ వైవిధ్యం, ఆల్ఫా బీటా డైవర్సిటీ, గామా డైవర్సిటీ, ఇది ఈరోజు మీరు చదవవలసింది. ఈ విధంగా రోజు మీరు చదవవలసింది నేను మీకు పంపిస్తూ వస్తున్నాను. ఆ విధంగా మండే టు ఫ్రైడే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే అండ్ ఫ్రైడే, ఈ 5 డేస్కి సంబంధించి మీకు కంటెంట్ 36, 37, 38, 39, 40, డే 40 అన్నది ఫ్రైడే నాడు మీకు సిలబస్. సో అప్పటికల్లా మీరు ఈ వెంగి చాళుక్యులకి సంబంధించి భాషా సారస్వతం, తెలుగు భాష, ఇది వెరీ ఇంపార్టెంట్. వెంగి చాళుక్యలో తెలుగు భాష ఏ విధంగా అభివృద్ధి జరిగింది, దానికి సంబంధించిన శాసనాలు కానీ ఇతరాలు మీరు కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా ఆంధ్ర మహాభారతం, వాస్తుశిల్పకళ, సంగీతాలు వెంగి చాళుక్యుల కాలంలో. సో ఇది మండే టు ఫ్రైడే. ఏపీ హిస్టరీలో నువ్వేం ఫాలో అవ్వాలన్నది క్లియర్గా నేను డే బై డే ఇచ్చాను. అవి మీరు అక్కడ మన కంటెంట్ దాంట్లో చూసుకొని ఫాలో అవ్వచ్చు. దాని తర్వాత పాలిటీలో ఇవి విధమైనవి, ఎకానమీకి ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవి, కన్వెన్షనల్ బయోడైవర్సిటీస్, కార్టగినా ప్రోటోకాల్, నగోయా ప్రోటోకాల్, ఐచి టార్గెట్స్, కన్మింగ్ ప్రోటోకాల్, 30/30, బయోడైవర్సిటీ యాక్ట్ 2002, బయోడైవర్సిటీ బిల్ 2023. సో ఇవన్నీ కూడా నేను క్లాస్లో ఇవ్వటం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బయోడైవర్సిటీ మీద ఖచ్చితంగా మీకు ప్రశ్నలు వచ్చి తీరుతాయి. సో మండే టు ఫ్రైడే మొత్తం బయోడైవర్సిటీకి సంబంధించి కంప్లీట్ అవుతాయి. దీనికి సంబంధించి ఎగ్జామ్ వరకు ఏమన్నా అప్డేట్స్ ఉంటే వాటిని ఫాలో అవుతూ ఉంటారు. సో ఈ విధంగా కన్సిస్టెన్సీగా ప్రిపరేషన్ చేస్తే చాలా చక్కటి స్కోర్ని మీరు ఇక్కడ పొందవచ్చు. సో ఈరోజు క్లాస్లో పాలిటీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ నేను మీకు అందజేస్తాను. అందులో మైనారిటీ ఇన్స్టిట్యూషన్ స్టేటస్, సో అలీగర్ ముస్లిం యూనివర్సిటీకి ఉన్నదా లేదా, సుప్రీంకోర్టు దీని మీద ఏ విధమైన అంశము తెలియచేసింది. సో దీనికి సంబంధించి ఏ విధంగా ప్రశ్నలు వస్తాయి ఆ విధంగా మనం పరిశీలన చేయాలి. ఇది మొత్తం దానికి సంబంధించి బేసిక్ అంశాలు.
డాక్ట్రిన్ ఆఫ్ లీస్పెండెన్స్. సో ఏం చెప్తున్నారు ఈ డాక్ట్రిన్, దేనికి సంబంధించింది, బ్రీఫ్గా మనం అర్థం చేసుకుంటాం. సుప్రీంకోర్టు సంబంధించి ఏవైనా అంటే గత 6 మంత్స్లో గడిచిన 6 నెలల్లో ఏదైనా ముఖ్యమైన తీర్పులు కానీ ముఖ్యమైన డాక్ట్రిన్స్ కానీ ఏవైనా ఉంటే వాటిని చూసుకొని వెళ్ళటం మంచిది. వస్తాయి రావన్నది సెకండరీ, సేఫ్ సైడ్లో ఉంటారు మీరు. నెక్స్ట్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ రీసెంట్గా జరిగినవి ఏమైనా ఉంటే, లేదా దానికి సంబంధించి బిల్లులు ఏమైనా ఫామ్ జరుగుతుంటే అవన్నీ కూడా చూసుకోవటం చాలా మంచిది. జూన్ 4 తర్వాత గవర్నమెంట్ అన్నది సెంట్రల్లో అండ్ స్టేట్లో ఫామ్ అవుతాయి. కొత్తవా పాతవన్నది ఆ ఎన్నికల ఫలితాలని బట్టి ఉంటాయి. మీకు జూలై 28 నాడు మెయిన్స్ ఉండటం జరిగింది. ఈ జూన్లో ఫామ్ అయిన గవర్నమెంటు సో ఫస్ట్ 100 డేస్కి సంబంధించి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నేను చెప్తున్నది ఏ విధంగా వాళ్ళ అప్రోచ్ ఉంటుంది అవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది, ఇస్తామని తెలియజేస్తున్నాడు ఇప్పటి నుంచే. ఏమి ఇస్తారు, దాంట్లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రిలేటెడ్ ఏమైనా ఉంటే సో అప్పుడు ఇప్పటికి ఇది ఇంపార్టెంట్, అప్పుడు అది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. ఆ విధంగా దానిని కూడా మీరు ఫాలో అవుతూ రావాలి. ఏదైనా ఉంటే నేను దాన్ని కూడా మీకు కమ్యూనికేట్ చేస్తాను. ఇదంతా కూడా. నెక్స్ట్, మీరు ఎలక్షన్స్ ఇవన్నీ కూడా ఫాలో అవుతూ వస్తున్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్. సో మోడీ 3.0 సో బెస్ట్ అండ్ గ్రేట్ ఛాలెంజ్ ఇదే అవ్వబోతున్నది, యూనిఫామ్ సివిల్ కోడ్. సో ఆర్టికల్ 370 దాని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం చాలా సందర్భాల్లో. సో ఇది ఒకటి ఎగ్జామ్కి ఇంపార్టెంట్. మోడీ పిఎం అయిన తర్వాత మేజర్ ఛాలెంజెస్ 1 ఆర్టికల్ 370 మీద, నెక్స్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ మీద అన్నది మేజర్ ఫోకస్ అన్నది జరుగుతూ వస్తుంది. ఆ క్రమంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది కాస్త ఇంపార్టెంట్ అవుతుంది. సో ఈ విధంగా పాలిటీ రిలేటెడ్వి ఏమన్నా ఉంటే వాటిని ఫాలో అవుతూ ఉండండి. నేను కూడా మీకు ఏమన్నా ఇంపార్టెంట్ ఉంటే అవి చెప్తూ వస్తున్నాను. సరే, ఫస్ట్ పాయింట్, ఏదైనా ఒక యూనివర్సిటీ ఉంది, యూనివర్సిటీ లేదా కాలేజీ ఉన్నది లేదా స్కూల్ ఉన్నది. సో ఇవి మైనారిటీ స్టేటస్ని కలిగి ఉన్నాయా లేదా, మైనారిటీస్. సో మైనారిటీస్ మీద సరైన నిర్వచనము డెఫినేషన్ రాజ్యాంగంలో లేదు. ఫస్ట్ పాయింట్ ఇది తెలిసి ఉండాలి. ఎక్కడ కూడా మైనారిటీస్ అంటే వీళ్ళు, ఇది నిర్వచనము అని ఉండదు. బట్ జనరల్లీ లింగ్విస్టిక్ అంటే భాషాపరంగా మరియు మతపరముగా తక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళని మైనారిటీస్గా కన్సిడర్ చేయటం జరుగుతూ వస్తుంది. సో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఇది మైనారిటీస్ అన్నది మనకు 7th షెడ్యూల్లో యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ అని 3 లిస్టులు ఉంటాయి. ఇది కాకుండా ఉండేదాన్ని రెసిడ్యూరీ పవర్స్ అంటారు. ఈ 3 లిస్టులలో కాంకరెంట్ లిస్టులోకి మైనారిటీస్ అనేది రావటం జరుగుతుంది. దాని మీద సెంటర్ అండ్ స్టేట్ రెండూ కూడా రెస్పాండ్ అవ్వచ్చు. సాధారణంగా ఫస్ట్ ప్రయారిటీ రాష్ట్రాలు, ఆ రాష్ట్రంలో తక్కువగా ఏ భాషను మాట్లాడుతున్నారో వాళ్ళని భాషాపరమైన మైనారిటీస్గా, ఆ రాష్ట్రంలో మతపరంగా తక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళని మతపరమైన మైనారిటీస్గా కన్సిడర్ చేయటం జరుగుతుంది. సో ఈ మైనారిటీస్ అని వన్స్ కన్సిడరేషన్ చేసిన తర్వాత వాళ్ళ హక్కుల్ని వాళ్ళు పరిరక్షించుకోవటానికి మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 29 ఉన్నది, ఆర్టికల్ 30 ఉన్నది. నేను మీకు ఫండమెంటల్ రైట్స్ చాలా వివరంగా ఇవ్వటం జరిగింది. చాలా వివరంగా ఇచ్చానండి మీకు ఫండమెంటల్ రైట్స్. సో అక్కడ ఒకసారి మైనారిటీస్కి సంబంధించి చూడండి. సో ఎగ్జామ్కి ప్రిపరేషన్ అవుతున్న అభ్యర్థులు ఒకటి కరెంట్ రిలేటెడ్గా ఏ అంశము ఉన్నది అనేది ఒకటి చూసుకోవాలి. 2 ఈ కరెంట్ రిలేటెడ్ అంశంని ట్రేస్ చేస్తూ సబ్జెక్టు, బేసిక్ సబ్జెక్టు ఏమున్నదో దాని మీద అయినా కానీ ఎగ్జామినర్ వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ మైనారిటీ స్టేటస్ ఇవన్నీ వచ్చింది అంటే ఎగ్జామినర్ ఒకటి కరెంట్ రిలేటెడ్గా
ఈ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ మీద డైరెక్ట్గా ఆ ప్రశ్న అయినా తీసుకొని వెళ్ళొచ్చు మిమ్మల్ని, లేదా మైనారిటీస్కి సంబంధించి ఆర్టికల్ 29 మీద కానీ 30 మీద కానీ, లేదా అందులో ఉండే సబ్ క్లాజెస్ మీద కానీ ఆల్రెడీ దాని మీద నేనేమన్నా సుప్రీంకోర్టుకి సంబంధించిన జడ్జిమెంట్స్ వివరించి ఉంటే వాటి మీద కానీ ప్రశ్న రూపొందే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీరు సబ్జెక్ట్ని ప్రిపరేషన్ చేయాలి. సరే, ఇక్కడ పాయింట్కి వస్తే మైనారిటీస్ వాళ్ళ హక్కుల్ని రక్షించుకోవటానికి రాజ్యాంగం పూర్తి రక్షణలు ప్రాథమికుల హక్కుల్లోనే కల్పించింది. ఇక్కడ పాయింట్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ. మనం ఇండియన్ హిస్టరీలో కూడా ఈ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ గురించి డిస్కస్ చేసుకున్నాం. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనే ఆయన 1875 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ముస్లిమ్స్ వాళ్ళకి ఇంగ్లీష్ ఎడ్యుకేషను, ఒక ఆధునిక విద్య అందాలి, ఆ ఉద్దేశంతో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అది క్రమంగా పెరుగుతూ ఒక పెద్ద యూనివర్సిటీగా మారింది. యూనివర్సిటీగా మారిన తర్వాత 1920 సంవత్సరంలో, అంటే అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వమే ఉంది, వీళ్ళు ఒక చట్టం చేశారు. సో ఆ చట్టము ద్వారా, బ్రిటిష్ పార్లమెంటరీ చట్టము ద్వారా అలీగర్ ముస్లిం యూనివర్సిటీకి యూనివర్సిటీ ర్యాంకుని ఇవ్వటం జరిగింది. అంటే ప్రత్యేకమైన పార్లమెంటరీ చట్టము ద్వారా దీనికి యూనివర్సిటీ హోదాని ఇవ్వటం జరిగింది. ప్రాబ్లం ఎక్కడున్నది అంటే ఇక్కడే వస్తున్నది, చూడండి. సో సమస్య ఇక్కడ మైనారిటీస్ అంటే డెఫినేషన్ లేదు. ఫస్ట్ పాయింట్ ఇది క్లియర్. నెక్స్ట్ ఇది కాంకరెంట్ లిస్ట్లో ఉన్నది, ఇది సెకండ్ పాయింట్ కూడా క్లియర్. ఇప్పుడు థర్డ్ పాయింట్ 1875లో ఏర్పాటు చేసింది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు. ఈయన ముస్లిము. సో ముస్లిమ్స్కి ఆధునిక విద్య కోసం ఏర్పాటు చేశాడు. అంటే దాదాపు ముస్లిమ్స్ అందరూ మైనారిటీస్గానే ఉన్నారు కాబట్టి ఇది మైనారిటీ ఇన్స్టిట్యూషన్గానే పరిగణించబడుతుంది అన్నది సాధారణంగా ఎవరి మైండ్లో అయినా కానీ ఇదే వస్తుంది, అంతే కదా. నీకైనా ఇదే ఆలోచన వస్తుంది, నాకైనా ఇదే ఆలోచన వస్తుంది, గవర్నమెంట్లకైనా ఇదే ఆలోచన వస్తున్నది. అండ్ అదేవిధంగా నడుస్తూ వచ్చింది కూడా. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమొచ్చింది అంటే, ఇది ఏర్పాటు చేసింది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారే, అందులో 1% కూడా నీకు డౌట్ లేదు. బట్ ఈ బట్ కండిషన్ ఇంపార్టెంట్. దీనికి 1920లో పార్లమెంటరీ యాక్ట్, పార్లమెంటు చట్టము ద్వారా యూనివర్సిటీ హోదాని ఇవ్వటం జరిగింది. అంటే పార్లమెంటు ద్వారా ఈ చట్టాన్ని ఏర్పాటు చేశాము, పార్లమెంటు ద్వారా చట్టము ద్వారా ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేశాము అన్నది వాదన. సో ఇప్పుడు మీరు చెప్పండి, అలీగర్ ముస్లిం యూనివర్సిటీ ఏదైతే ఉన్నదో ఇది ముస్లింల ద్వారా ఏర్పాటు చేయబడిందా, ఆర్ పార్లమెంటు చట్టము ద్వారా ఏర్పాటు చేయబడిందా? పార్లమెంటు చట్టం అంటే ఇక లౌకిక సెక్యులర్ అవుట్లుక్ అనేది వచ్చేస్తుంది, అక్కడ మైనారిటీ స్టేటస్ ఉండదు. సో అది సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్తుంది. అక్కడ రిజర్వేషన్స్ పాలసీస్ అన్నది మామూలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అవి ఏ విధంగా ఉన్నాయో అవే చెల్లుబాటు అవుతాయి. అక్కడ ప్రత్యేక హక్కులు అంటూ ఏముండవు. సో ఇప్పుడు మీరు చెప్పండి, అలీగర్ ముస్లిం యూనివర్సిటీ అన్నది ముస్లింల ద్వారా ఏర్పాటు చేయబడి ముస్లింల మైనారిటీగా పరిగణలోకి తీసుకోవాలా? ఫస్ట్ డౌటు. లేదా ఇది సెక్యులర్ అవుట్లుక్లో పార్లమెంటు ద్వారా ఏర్పాటు చేయబడింది కాబట్టి దీన్ని సెక్యులర్ యూనివర్సిటీగా తీసుకోవాలా? ఈ డౌటే వచ్చింది. ఈ డౌటే వచ్చినప్పుడు 1967లో అజీజ్ బాషా వెస్ట్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ కేసు ఇంపార్టెంట్ అండి,